భారత్లోని అన్ని ఛానల్స్ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పేకాడుతున్న వారిని చితకబాదిన పోలీసులు. బాల కార్మికుల నిర్మూలనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి. పెద్దపల్లి మండలం రంగంపల్లిలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రాగిచెంబులో బంగారు ఉంగరం మాయం, దొంగ బాబాలకు దేహశుద్ధి. చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా తమిళ రేషన్ బియ్యం అదుపులోకి తీసుకున్న పోలీసులు. మందమరి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకుల ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్కు చెందిన సీనియర్ జర్నలిస్టు తొలి వెలుగు కరస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి, ఆయన కూతురు ఆద్యరెడ్డి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్లో మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక విషయాలను అనుసంధానంగా ఉంటూ చేరవేస్తున్న జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పోయిందని, సమాజంలో జర్నలిస్టుల వృత్తి నేడు వెట్టి చాకరీ వృత్తిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాడిపల్లి శేఖర్, బాబురావు, సీనియర్ జర్నలిస్ట్ రామకృష్ణ, గౌస్పాష మరియు జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టు యోగి మృతి చాలా బాధాకరం. ఆయన మృతి పట్ల TWH 143 జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు ఉన్న పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్టు వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఇలా ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి. మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు, మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే, ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి
ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ ఎలాంటివి కూడా విస్మరించడం వల్లనే ఈ హత్య జరిగిందని కూడా మేము అంటున్నాం. ఇది ప్రభుత్వం ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్పేసి అంటున్నాం. జర్నలిస్టులకు సరి అయినటువంటి స్థానం కల్పించినప్పుడే ఈ ప్రభుత్వాలు సమాజం క్షేమంగా ఉంటాయని చెప్పేసి అని మేము ఈ ద్వారా తెలియజేస్తున్నాము. మాతోటి పనిచేసే మిత్రుడు జర్నలిస్టు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబంగా చాలా ఇబ్బందులతోనే ఆర్థిక ఇబ్బందులే ఇది గురైనది. ఇప్పటికైనా గవర్నమెంటు ఈ జర్నలిస్టుల మీద సానుభూతి చూపెట్టాలి. చాలా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులు ఏమైనా బయట నుంచి వచ్చి జర్నలిస్టులు కూడా రోజు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఇంట్లో ఏం లేకుండా కూడా బయటకు వచ్చి ఏదో ఉన్నట్టు అందరికన్నా ఎక్కువ వాళ్ళు సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు జర్నలిస్టులు. కానీ ఎవరు కూడా మన ప్రభుత్వం పట్టించుకుంటా లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు అందరికీ మాకు సాయం చేయాలని మేము కోరుచున్నాము. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను ప్రత్యేక దృష్టితో సత్వరమే పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ప్రజల నుండి 86 అర్జీలను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖ 56, సర్వేల్యాండ్ రికార్డు 2, డిఆర్డీఓ 4, ఎంప్లాయ్మెంట్ వ్యవసాయ శాఖ 9, మిషన్ భగీరథ 1, పంచాయతీరాజ్ 3, మున్సిపాలిటీ 6, శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి, ఆరోగ్య శాఖ 1, పోలీస్ శాఖ 3, యువజన సంక్షేమ శాఖ 1 చొప్పున ఉన్నాయి. వరంగల్ నగరంలో వరుస దొంగతనాలు చేస్తూ నగర పోలీసులకు సవాల్ విసురుతున్న దొంగలు పట్టుకునేందుకు పోలీసులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా కేసులను ఛేదించిన పోలీసులు మిగతా దొంగలను కూడా పట్టుకుంటామని తెలిపారు. నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు, మిగతా శుభకార్యాలకు వెళ్లే మహిళలు జాగ్రత్తగా ఉండాలని, మీకు ఎవరి మీదైనా ప్రవర్తన అనుమానం కలిగితే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఇప్పుడు ఇది శ్రావణ మాసము. సో మహిళలు మనకు టెంపుల్కు వెళుతూ ఉంటారు. టెంపుల్లో బాగా రష్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రైడే వీకెండ్స్లో ఇంకా ఎక్కువ రద్దీ ఉంటుంది. మహిళలు వాళ్ళ ఆభరణాలను ధరించి టెంపుల్కు జరుగుతూ ఉంటుంది. సో మనకు దొంగతనాలు కావచ్చు, స్నాచింగ్స్ కావచ్చు, ఇవి జరగడానికి స్కోప్ ఉంటుంది. సో కొద్దిగా ఎవరైనా సరే కొద్దిగా అనుమానాస్పదంగా బండ్ల మీద తిరగడం కానీ, మాస్కులు ధరించి కానీ, లేకుంటే హెల్మెట్ ధరించి మరి దగ్గరకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే కొద్దిగా మనం గమనించాలి. ఏదైనా సంథింగ్ ఏదో చేయడానికే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అనుమానించాలి. అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి. అదేవిధంగా ఏదైనా మూమెంట్ సస్పీషియస్గా అనిపిస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే మనం చాలా వరకు నేరాలను ప్రివెంట్ చేయడం జరుగుతుంది. మన పోలీస్ బ్లూ కోట్ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 బ్లూ కోట్స్ ఎప్పుడు 24/7 తిరుగుతూనే ఉంటారు. మన కాలనీలో తిరుగుతూ ఉంటారు, టెంపుల్లలో తిరుగుతూ ఉంటారు. మీకు అందరికి అందుబాటులో ఉంటారు. సో ఇది మీరు చేయాల్సింది అనుమానం ఇంకా వస్తే వెంటనే డైల్ 100 కాల్ చేస్తే వెంటనే మా ఊళ్ళో రష్ అవుతారు. వాళ్ళను పట్టుకొని విచారించడం కూడా జరుగుతుంది. సో ఇదే రకంగా ఈ మధ్య చిన్న 2 ఆఫెన్సులు 2-3 ఆఫెన్సులు అయినాయి. 2 చైన్ స్నాచింగ్స్ కూడా అయినాయి. దాంట్లో ఒకటి మట్టవాడది డిటెక్ట్ అయింది. ఇది జరిగింది. మేము ఎఫర్ట్స్ చేస్తున్నాము. మిల్స్ కాలనీ ఏరియాలో కూడా ఒక వైన్ షాప్, 2 బుక్ స్టాల్లో కూడా అయింది. అది కూడా మాకు క్లూస్ ఉన్నాయి. అతి త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా మా రిక్వెస్ట్ ఏంటంటే, మా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, అందరూ ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఏదైనా అయినా కూడా మనకు వెంటనే నేరస్తులను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి. సో కాలనీలలో కూడా ఖచ్చితంగా కాలనీ ప్రతి రోడ్డు ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు పెట్టుకుంటే మనకు ఏదైనా అయినా కూడా వెంటనే సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. సో దయచేసి అందరూ కొద్దిగా సీసీ కెమెరాలు పెట్టుకొని మరి పోలీసు వారికి సహకరిస్తే బాగుంటుంది. ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నీలాద్రిపేటకు చెందిన గొర్రె రాజ నర్సయ్య, గొర్రె నర్సక్క దంపతులు తమ కుమార్తె అయిన స్వప్నను అదే గ్రామానికి చెందిన గాంధర్ల మల్లేష్కి ఇచ్చి సుమారు 10 ఏళ్ల క్రితం వివాహం చేశారు. కాగా గాంధర్ల మల్లేష్ సుమారు 4 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోవడంతో స్వప్న పుట్టింటికి వచ్చేసింది. అప్పటి నుండి తల్లిదండ్రుల వద్దనే ఉంటుంది. ఈ క్రమంలో గాంధర్ల మల్లేష్ రాత్రి విపరీతంగా మద్యం సేవించి మద్యం మత్తులో అత్తమామలైన గొర్రె నర్సయ్య, గొర్రె నర్సక్కల కర్రతో దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలు పడైన వారిద్దరిని ఆసుపత్రికి తరలించగా 52 సంవత్సరాల గొర్రె నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొర్రె నర్సక్క పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న మంగపేట ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిమ్మల్ని చంపితే కానీ నా భార్య నా ఇంటికి వస్తాను అని కోపంతో ఆ పక్కనే ఉన్న బండి ఉన్నటువంటి గొయ్యితోని నరసయ్య తల మీద బలంగా కొట్టిండు. అదేవిధంగా నరసమ్మ అడ్డురాగా నిన్ను కూడా చంపుతా అని చెప్పి ఆమెను కూడా కొట్టడం జరిగింది. నరసయ్యను నిన్న అదే రాత్రి హాస్పిటల్ తీసుకున్న క్రమంలో జంగాలపల్లి దగ్గరికి రాగానే అతను మరణించడం జరిగింది. నరసమ్మను ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమె కండిషన్ కూడా సీరియస్గానే ఉంది. జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ట్రెడిషనల్ పికాక్ కర్రీ రెసిపీ అంటూ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. తుంగలపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కొన్నాళ్లుగా శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. అయితే శనివారం తన యూట్యూబ్ ఛానల్ నెమలి కూర సాంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి అంటూ పెట్టిన వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ విసుగుపోయారు. అంతేకాకుండా అడవి పంది కూర వండడం గమనించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ ఛానల్లో దర్శనం ఇవ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. యూట్యూబ్లో నెమలికూర వంటకం వైరల్ కావడంతో తొలగించిన యూట్యూబర్ ఈరోజు మాకు సమాచారం మేరకు మేము కొండం ప్రణయ్ కుమార్ సన్నప్ జనార్దన్ విలేజ్ ఏమో తంగళ్ళపల్లి
సమాచారం మేరకు మా బీట్ ఆఫీసర్, మా శిక్షణ ఆఫీసర్ వెళ్ళి మాకు సమాచారం వచ్చింది, ఇట్లా మేక మాంసం, మన నెమలి మాంసం తోటి యూట్యూబ్ యూజ్ చేస్తున్నాడు అనేసి. అక్కడికి వెళ్ళి చూడగా అతని పొలంలో మన కోడి ఊర్లు వాళ్ళ ఇంట్లో స్వాధీనం చేసుకున్న చికెన్ కర్రీ ఉంది. చికెన్ కర్రీతో ఉన్న గిన్నెను తీసుకొని వచ్చి అతని మీద మేము ప్యూఆర్ ఇష్యూ చేయాలని, ఫర్దర్ అది టెస్ట్కి పంపించాలి, అది ఏ మాంసం అనేది, నెమలి మాంసం అనేది అనేసి టెస్ట్కి పంపిస్తాం, ల్యాబ్కి పంపించిన తర్వాత ఇది ఒకవేళ ఇది కాకపోతే ఇక్కడ ప్రజెంట్ మాత్రం కోడి ఈకలు ఉన్నాయి కదా, ఈ చీటింగ్ కేసు కింద మేము పోలీసులకు మాత్రం అప్పగిస్తాం. ఇప్పుడు ఆయన స్పాట్లో దొరికింది కాబట్టి ఇదైతే మేము పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఆయన ఫోన్లో అవన్నీ చూసి ఏమేమి ఉన్నాయి, ఇంతకుముందు ఏమైనా చేసిండా, మరి నేర ఆరోపణలు ఉన్నాయా అంటే తెలుస్తున్నాయి అన్నట్టు. నెమలి కానీ ఇది కానీ అడవి పంది మాంసం అని కానీ ఆయన అట్లాంటి ఆయనకు ఒక పిచ్చో ఏందో మరి కానీ ఆ విధంగా చేస్తున్నాడు. ఆ రికార్డు ఆయనని తీసుకుంటాం, ఆయన మొబైల్లో ఏమేమి ఉన్నాయనేది. యూట్యూబ్ ఛానల్ క్యాన్సిల్ చేపిస్తాం అతన్ని. వివర్ కోసం చేస్తున్నాడు కానీ అట్లాంటివి నేషనల్ బర్డ్ కదా మనది, నెమలి జాతీయ పక్షి కదా, అందుకనేసి ఆయన దేని గురించి అట్లా చేస్తున్నాడని ఆయన విచారించి ఫర్దర్ కేసు మేము ఇది చేస్తాం. తర్వాత మీకు అధికారి ఇది రిపోర్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. ఎందుకు రిమూవ్ చేస్తున్నాడు కదా మేడం, అసలు యూట్యూబ్ లో నుంచి వీడియోలో రిమూవ్ చేయవలసి వచ్చింది, ఎందుకు చేశాడు అడిగారు? భయపడి కేసు అవుతుంది అనేసి భయపడి చేశాడు అని అంటున్నారు. అవి ఒకవేళ ఇది ఉంటే మాత్రం మనం తీసుకోవచ్చు, యూట్యూబ్ ఇది చేసిన తర్వాత కూడా మనం అప్లోడ్ ఇది చేసి మనం ఫర్దర్ దాని మీద ఇది చేయొచ్చు కదా. ఎంతవరకు ఆయన నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మనకు తెలుస్తుంది అండి. థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీలా తెలిసిన మట్టికి చికెన్ కర్రీ పెట్టింది మాత్రం నెమలి మాంసం కూర ఏ విధంగా చేయాలనేది అని పెట్టుకున్నాడు. జాతీయ పక్షిని పేరు వాడుకోవడం కూడా నేరం కిందికి వస్తుంది, చీటింగ్ కేసు కిందికి వస్తుంది. అవును, ఎస్ సార్. చెప్పండి. ఇది మనం చీటింగ్ కేసు కింద కోడి మాంసంని నెమలి మాంసం అని అన్నారు కదా, అందుకనేసి పోలీసులకు అప్పగిస్తున్నాం. ఇది తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఏర్పాట్లు. ఆ రోజు తెలంగాణ ఉద్యమం జేఏసీ ఏర్పాట్లు చేశాం, ఇప్పుడు ప్రభుత్వంపై పోరాడడానికి జేఏసీ ఏర్పాట్లు చేస్తున్నాం. మేనిఫెస్టోలో పీఆర్సీ టీఏ డిఏ అని అన్నారు, కానీ 9 నెలలు అయినా ఇంకా ఇవ్వలేదు. ఇప్పటికీ 4 డిఏలు ఇవ్వలేదు. సీఎం మమ్మల్ని కలిసి మా సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఆయన కలిసే పరిస్థితుల్లో లేడు. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. 1వ తేదీన జీతాలు అంటున్నారు, కానీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు 1వ తేదీన జీతాలు రావట్లేదు. 15 రోజులు మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, మా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ జేఏసీ అన్నారు. జేఏసీ ఏర్పాటు కారణం గవర్నమెంట్ ఏర్పాటు అయిందా, లేకపోతే పరిష్కారం కాలేదు కాబట్టి 9 నెలల తర్వాత కూడా అందుకని ఏర్పాటు చేయాలి. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ కలుసుకుంటారు అప్పుడే చెప్పిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినాక మేము కూడా వారి అనుకూలంగానే ఏదైనా ఇలా జేఏసీ ఏర్పడి ఈ ప్రభుత్వాన్ని కూడా గట్టినే అడుగుతాం. వచ్చేటప్పుడు బేషాలు లేవు, పనిచేసేటప్పుడు అందరం కష్టపడి పని చేస్తాం. ఈ ప్రభుత్వానికి మంచి ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సందర్భంగా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలను వెంటనే రూపొందించాలని చేయాలని ఎయిడెడ్ మోడల్స్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఉద్యోగులు ఏకతాటిపై 10 ఏళ్ల తర్వాత ఒక జేఏసీని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. 15 మంది స్టీరింగ్ కమిటీతోని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు ఇలా పాల్గొన్నారు. దాదాపు 150 సంఘాలు ఇలా ఈ జేఏసీలో భాగస్వామ్యమైనది. మరి గత ప్రభుత్వం మాకు జీతాలు ఇవ్వకుండా చేసిన ప్రభుత్వం ఇలా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖు జీతం ఇవ్వడం నిజంగా సంతోషమైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే మరి మీరు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం 15 రోజుల తర్వాత మనకి డిఏలు అలాగే పెండింగ్ బిల్స్ ఇస్తామని అప్పుడు మాటిచ్చారు. మరి మేనిఫెస్టో పెట్టారు. మరి గత 9 నెలలైనా ఇలా ఉద్యోగులకు మరి ప్రియారిటీ ఇవ్వకుండా మీటింగ్ పెట్టకుండా చేస్తున్నారు. మరి మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం,
మా ఉద్యోగ సంఘ జేఏసీగా మమ్మల్ని పిలవండి, మా సమస్యలు అడగండి. ఇలా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఇంకొక 5వ డిఏ కూడా వచ్చే క్రమంలో. మరి సిపిఎస్ అయితే మీరు మా ప్రభుత్వం వచ్చాక రద్దు చేస్తానన్న సందర్భాన్ని ఇలా మీకు గుర్తు చేస్తున్నాం. మరి ఇలా పిఆర్సీ మరి ఫిట్మెంట్ను మంచి ఫిట్మెంట్ ఇచ్చేసి పిఆర్సీ ఇవ్వడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఇలా మేము గుర్తు చేస్తున్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులుగా మీతో కలిసికట్టుగా పనిచేస్తాం. మీ ప్రభుత్వానికి మంచి పేరు, మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు ఉద్యోగ సంఘాలుగా చేస్తాం. కానీ మాకు వచ్చిన మా న్యాయమైన హక్కులను మీరు ఇవ్వడానికి ముందుకు రావాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు అంటే ప్రజలను ఇలా ఉద్యోగులను కన్న పిల్లలా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. ఇలా రైతులకు ప్రజలకు అన్ని రకాలుగా వాగ్దానాలు చేసి ఇలా తీర్మానాలు చేసి ఇచ్చారు. కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా చాలా పెండింగ్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచి మాకు న్యాయమైన డిమాండ్స్ను మీరు అమలు చేస్తారని త్వరలోనే మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇలా జేఏసీగా 10-15 రోజులలో మళ్ళొక సమావేశం ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను మాట్లాడుకొని అన్ని జిల్లాలను ఏకీకృతం చేసుకొని అన్ని సమస్యల సాధన సదస్సుగా చేసి జేఏసీలో అన్ని సమస్యల హక్కుల కోసమై పోరాడడానికి సన్నాహం చేస్తున్నాం. జై తెలంగాణ, జై హింద్. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే మండలం కేసముద్ర మండలం. దేనికైనా కేసముద్ర మండలం కేంద్ర బిందువుగా బీఆర్ఎస్ పాలనలో సాగింది. బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేకు తామే అని చెప్పిన నవరత్నాలు నేడు పార్టీ జెండాను పట్టుకోవడానికి భయపడుతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నవరత్నాలలో కొంతమంది ఇప్పటికే పార్టీ మారితే మరికొంతమంది ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని చర్చ మండలంలో జరుగుతుంది. ఒక 3 నేతలైతే ఆ మండలంలో వీళ్ళు వాళ్ళు అనేది చూడకుండా సొంత పార్టీ నేతలను కూడా భయపెట్టి ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళే కనీసం జెండా పట్టుకోవడానికి ముందుకు రావడం లేదని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజా సమస్యలపై ఎప్పుడు స్పందిస్తుందంటే ఈ మండలంలో మాత్రం ఆ నేతలు కనీసం ముందుకు రావడం లేదు. ప్రతిపక్షంగా మండలంలోని ప్రజా సమస్యలపైన కనీసం స్పందించడం లేదని ఆరోపణలు వాళ్ళపై వస్తున్నాయి. మనందరి ప్రియతమ నేత మహబూబాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న అంటే నేను ఆ కొడుకులు నడుస్తలేరా? ఇవన్నీ కూడా మనం అన్నదాత రైతన్నకు అండగుంటే ప్రభుత్వము, అండగుంటే ప్రభుత్వము, అండగుంటే ప్రభుత్వము, రైతుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వము. కమిటీ చైర్పర్సన్ నీలం సుహాసిని, మనమందరూ బోరన్న గారిని, పోలిపల్లి నెహ్రెడ్డి గారిని, మర్రి నారాయణరావు గారిని, తామరకొండ ప్రవీణ్ గారిని, రావుల నవీన్ రెడ్డి వాళ్ళ అవసరాలు వాళ్ళ ద్వారా తీర్చాలని ఆ రోజు ధన్యవాదాలు. మీకు జీవితాంతం రుణపడి ఉంటా. మీ ప్రేమ వికారాబాద్ జిల్లా పగిరి మండల పరిధిలోని నాస్కర్ గ్రామంలో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొంగ సాధువులు భోజనం చేసి యజమానికి టోకరా వేశారు. నీవు సమస్యలే ఉన్నావని, మంచి జరగాలంటే రాగి చెంపులో చేతికి ఉన్న ఉంగరం వేయమని చెప్పగా యజమాని అలాగే చేశాడు. యజమానిని ఇంట్లోకి పంపించి వచ్చేసరికి రాగి చెంపుకు తెల్లబట్ట చుట్టాడు. రేపు ఉదయం వరకు చెంబు తెరవద్దని తెలపడంతో అనుమానం వచ్చి యజమాని చెంబు తెరిచి చూడగా అందులో రాయి ఉంది. మోసపోయానని గమనించి అరవడంతో చుట్టుపక్కల వారు దొంగ సాధువులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.